30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిట్ ఫండ్స్, చిట్టీలు, అదేనండి, చిట్టీలు వేస్తారు కదా. సో ఆ చిట్టీలు వేయడం వల్ల లాభమా నష్టమా, అసలు చిట్టీలు ఎలా వేస్తారు, అసలు ఎందుకు వేస్తారు, దానివల్ల వచ్చే మెరిట్స్ అండ్ డీమెరిట్స్, మరి వీటన్నిటి గురించి తెలుసుకోవాలని ఉంది కదా. మరి మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ రామ్మోహన్ నమిల్లే గారు. మా సార్ని అడిగి అసలు ఈ చిట్టీలు ఏంటి, ఈ చిట్టీలు ఎందుకు వేస్తారు, వీటన్నిటి గురించి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చిట్ ఫండ్స్, చిట్టీలు, అసలు ఇవన్నీ ఏంటి సార్, అది ఎట్లా ఉంటాయి ఈ చిట్టీలు అనేది చాలా మందికి ఒక డౌట్. నాకు కూడా తెలియదు అసలు ఈ చిట్టీలు అంటే ఏంటి, 1 lakh చిట్టీకి ఎంత ఇంట్రెస్ట్ కడతారు, అసలు అది స్టార్టింగ్లో తీసుకోవాలా ఎండింగ్లో తీసుకోవాలా, దానివల్ల లాస్ గెయిన్ ఓవరాల్గా దీని గురించి ఏం చెప్తారు సార్? గుడ్ థింగ్ అమ్మా. మనకు ఒక పాత హిందీ సినిమాలో చిట్టి ఆ ఏరే అని ఒక హిందీ పాట ఉంది, మీరు కూడా వినుంటారు ఎప్పుడైనా. చిట్టి అంటే లెటర్ అనే ఒక అర్థము. అవును, దట్ ఈస్ సపరేట్, ఇక్కడ కాదు అది. దట్స్ ఏ డిఫరెంట్ థింగ్. చిట్ ఫండ్, ఇంగ్లీష్లో CHIT, చిట్ ఫండ్ అంటాం. జీవితంలో పర్సనల్గా డబ్బులు అవసరము, ఏదైనా వ్యాపారం చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, ఇండస్ట్రీ చేయాలన్నా కూడా డబ్బులు అవసరము. ఎకానమీలో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అని 4 ఉన్నాయి ఎకనామిక్స్ ప్రకారంగా. ఫస్ట్, ఏదైనా మనం ఏదైనా చిన్న బిజినెస్ చేయడానికి కొంచెం ల్యాండ్ ఉండాలి. ఫుట్పాత్ అయినా కూడా, ఫుట్పాత్లు కూడా ఈ రోజుల్లో దే ఆర్ బీయింగ్ ఫర్ ఈవెన్ ఫర్ రెంట్ ఇన్ ద సెన్స్ దాన్ని కూడా కనెక్ట్ చేస్తారు. అయితే మున్సిపల్ వాళ్ళని కనెక్ట్ చేస్తారు, లేకపోతే దానికి ఏమైనా ఓనర్ ముందర ఉంటే వాళ్ళ ఇంటి ముందర పెట్టుకున్న దానికి వీ హ్యావ్ టు పే ఫర్ రెంట్. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ ల్యాండ్ ఆర్ అట్లీస్ట్ ఎ స్పేస్ ఇన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ ఆఫ్ ఎ వర్టికల్ 8 stories బిల్డింగ్ అయితే దానికి ల్యాండ్ అండ్ స్పేస్ ఇస్ ఫస్ట్ థింగ్ వీ రిక్వైర్. దెన్ వీ రిక్వైర్ ఏ సఫిషియంట్ మ్యాన్ పవర్, అడిక్వేట్, కావలసినంత ఒకటి సూటబుల్ మ్యాన్ పవర్ కూడా. అంటే ఆ రకమైనటువంటి వ్యాపారంలో దక్షత కలిగిన మ్యాన్ పవర్ ఎట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ మ్యాన్ పవర్ ఉంటుంది. అంటే రా లేబర్ నుంచి మొదలుపెట్టి హై స్కిల్డ్ మ్యాన్ పవర్. సో ల్యాండ్, దాన్ని లేబర్ అంటాం. లేబర్ అంటే మనం కూలీ అని తీసుకోవద్దు, మ్యాన్ పవర్ అని తీసుకోవాలి. ల్యాండ్, లేబర్ అండ్ క్యాపిటల్ అంటే మనీ, బ్రాడ్ మీనింగ్ ఈజ్ మనీ. ఈ 3 కూడా దీన్ని మేనేజ్ చేసే ఒక వ్యవస్థ ఉండాలి, ఆర్గనైజ్డ్ వే. దీస్ ఆర్ ద 4 factors ఫర్ ప్రొడక్షన్: ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్స్. వెన్ వీ సే ప్రొడక్షన్, అగ్రికల్చర్లో వీ సే ఫార్మ్ ప్రొడక్షన్. ఫార్మ్ ల్యాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేది ఫార్మ్ ప్రొడ్యూస్ వీ సే. ఈ 400-500 సంవత్సరాల నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 17th century స్టార్ట్ అయిన తర్వాత వీఆర్ ఇంటూ ఫ్యాక్టరీ ప్రొడక్షన్. ఇదట్టు ఎర్లియర్గా మ్యాన్ వాస్ వర్కింగ్ యాజ్ ఏ మ్యాన్ కమ్ మిషన్. ఆయనే మిషన్, ఆయనే మ్యాన్, ఆయనే. కొంత అనిమల్ హెల్ప్ తీసుకునేవాళ్ళు, అనిమల్స్ని బాగా యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు అనిమల్ పాపులేషన్ తగ్గిపోయింది ఫర్ వాట్ ఎవర్ ద చేంజెస్ దట్ హ్యావ్ కమ్ ఇన్ ద సొసైటీ. అది తగ్గిపోయి అవి మిషన్స్తోని దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాడు హ్యూమన్కి. చాలా అంటే దేవుని సృష్టిలో హైయెస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇస్ ద హ్యూమన్ బీయింగ్. కానీ వీళ్ళకి నెగిటివ్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. సో మిషన్లో లేనప్పుడు జంతువుల సహాయం తీసుకున్నారు. మిషన్లు వచ్చిన తర్వాత జంతు ఉత్పత్తిని తగ్గించారు. అది వీఆర్ సీయింగ్ దట్. సో వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ దట్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, ఈ 4 చెప్పినప్పుడు డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని మనకు సేయింగ్ కూడా ఉంది. మనీ 2 రకాలు. మన సొంతం ఉంటే ఓన్ మనీ అంటాం. మన సొంత మనీ సరిపోలేదు, నెంబర్ 1 అసలు లేదు టు బిగిన్ విత్. సీడ్ మనీ అని ఒక కాన్సెప్ట్. టెక్నికల్గా సీడ్ మనీ అంటే ద బిగినింగ్ ఆఫ్ ద మనీ, అంటే పెట్టుబడి, కనీస పెట్టుబడికి కావాల్సింది దిస్ ఇస్ సీడ్ క్యాపిటల్, సీడ్ మనీ అనే ఇది యూస్ చేస్తాము. చిట్ ఫండ్ దానికి అన్వయిస్తే, చిట్ ఫండ్ 2 రకాలు ఉంది. రిజిస్టర్డ్ చిట్స్, అన్రిజిస్టర్డ్ ప్రైవేట్ కూడా చిట్ ఫండ్లు ఇస్తారు. మీరు సిటీలో బస్తీల్లో చూడండి, ఊళ్ళల్లో కూడా చూడండి, అన్రిజిస్టర్డ్ చిట్స్ నడిపించేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు మీడియాలో ఉన్నారు కనుక యూ కెన్ మేక్ ఏ సర్వే ఆల్సో. రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. మార్గదర్శి, వన్ ఆఫ్ ద ఫేమస్ చిట్ ఫండ్స్.
గతంలో సుదర్శన్ చిట్స్ అని ఉండేది. ఐ థింక్ నౌ ఇట్ ఈస్ నాట్ దేర్ టు మై నాలెడ్జ్. అది కూడా ఉంది. ఈ చిట్స్లో ఏంటంటే నేను ఇందాక చెప్పాను, సీడ్ మనీ మన దగ్గర అసలే లేదు. మీరు ₹1,00,000 ఉన్న పాయింట్ అన్నారు. ₹1,00,000 చిట్ ఉంటే చిట్ వాల్యూ నార్మల్గా ఇవి 12 నెలల నుంచి మొదలుపెట్టి 12 నెలల చిట్టి కాలము, పీరియడ్ ఆఫ్ ద చిట్ పీరియడ్ 12 నెలలు, 24 నెలలు, 36 నెలలు, మ్యాక్సిమం 60 నెలలు ఉంటుంది. అంతకు మించి ఉండదు. ₹1,00,000 అంటే మీరు 12 నెలలు అనుకోండి, 10 నెలలు అనుకోండి, నెలకు 10,000 కడితే 10,000 × 10 ₹1,00,000. ఆ లెక్కన మీరు ఏ టైం పీరియడ్కైనా కూడా ఇన్స్టాల్మెంట్ని ప్రతి నెలకి కట్టే చిట్ అమౌంట్ని వేసే ఇన్స్టాల్మెంట్ అని అనుకోండి. అది వేలం పాట. వేలం అనేది మనకి తెలుసు. వేలం వెర్రి అని కూడా అంటాము. వేలం వెర్రి అని ఎందుకు అంటాము అంటే వేలంలో ఒకసారి కూర్చున్న తర్వాత వీ లూజ్ కంట్రోల్, పాడుతూనే పోతుంటాము. దానికే వేలం వెర్రి అనేటువంటి ఉండదు. అందుకే గుర్రపు పందాలు, స్టాక్ మార్కెట్, దీంట్లో కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు. ఎక్స్పీరియన్స్ ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఇది ఈ చిట్స్లో ఏమవుతుందంటే మనకి ఎగ్జాంపుల్ కింద 10 నెలల చిట్టి, నెలకు 10,000, 10 నెలలు ₹1,00,000 అనుకోండి. చిట్టి పాడడం అంటారు, అంటే డిస్కౌంట్ తగ్గుతుంది. ఫస్ట్ నెలలో పాడతారు ₹1,00,000, వాళ్ళు అంటారు 90,000 అంటే నాకు 90,000 ఇవ్వు, బట్ ఐ విల్ పే 1,00,000. ఇంకోటి అంటాడు వాడికి డబ్బులు అవసరం ఎక్కువ ఉందనుకోండి, నాకు 85,000కే పడతాడు. అలా డిస్కౌంట్ 10 రూపాయలు ఉండొచ్చు, 10,000, 15,000, 20,000. అయితే ఈ వేలం వెళ్ళి ఇది అట్లా అనండి ఇంకా వెళ్ళకూడదని దే పుట్ ఎ స్టాప్ సమ్వేర్. అంటే 35% కన్నా ఎక్కువ డిస్కౌంట్కి ఉండదు. అంటే 1,00,000 చిట్టి 65,000కు కనీసం వాళ్ళకి డబ్బులు వాళ్ళు 35 కన్నా ఎక్కువ పోకూడదు అనేసి. అది వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు చూసుకోవాలి. వాట్ ఇంట్రెస్ట్ రేట్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫర్ దెమ్, వెదర్ ఇట్ ఈస్ ఫీజిబుల్ అండ్ వయబుల్. వయబిలిటీ అని మనకి 2 పదాలు. మనీ ఆస్పెక్ట్లో వీసే వయబిలిటీ, టెక్నికల్ ఆస్పెక్ట్లో వి యూజ్ ద వర్డ్ ఫీజిబిలిటీ. సో వీళ్ళు డిస్కౌంట్లో తీసుకొని 65,000 వీడికి వస్తాయి, కానీ కట్టేసింది 1,00,000. అంటే ఆ 35,000 ఇంట్రెస్ట్ వాడు దే హ్యావ్ టు వర్కౌట్ యూజింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. అది గిట్టుబాటు అవుతుందా? ఈ డబ్బులు వాడు దేనికి వాడుతున్నారు? వాడు తినడానికే ఈ డబ్బులు వాడితే వాడు కట్టలేడు. ఈ 65,000 ఏదైనా ఒక ప్రొడక్టివ్ పర్పస్ కనుక యూజ్ చేసి దాంట్లో నుంచి 65,000కి 1,30,000 డబ్బులు వస్తే 1,00,000 ఇక్కడ కట్టినా 30,000 మిగులుతుంది. అంటే అల్టిమేట్గా డబ్బు లేని వాళ్ళకి కొంచెం తక్కువ సెక్యూరిటీస్లో, బ్యాంకుల్లో అక్కడిక్కడ వేరే రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ దగ్గరికి పోతే ఫార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ఫార్మాలిటీస్ తక్కువ ఉంటాయి. కానీ దీంట్లో కూడా చాలా రిస్క్స్ ఉన్నాయి. పేరొందిన చిట్ ఫండ్స్ మీద డబ్బులు డైవర్సిఫికేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే చిట్ ఫండ్స్లో వచ్చిన డబ్బులు వాళ్ళు వేరే చోట ఇన్వెస్ట్ చేశారు, వీళ్ళు చిట్టి ఎత్తుకున్న వాళ్ళకి కొంచెం డిలేగా పే చేయడము అలాంటివి కొన్ని జరిగిన సందర్భాలు, కోర్టు వాళ్ళని చీవార్టు పెట్టే సందర్భాలు ఉన్నాయి. నాట్ టు నేమ్ ఆఫ్ ద చిట్ ఫండ్స్, రిపీటెడ్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ కూడా అలా జరిగిన సందర్భాలే. ఇక ప్రైవేట్ చిట్ ఫండ్లోకి వస్తే 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిట్టి ఎత్తుకున్నవాడు ఇందాక చెప్పిన కేసే తీసుకుంటే 1,60,000 తీసుకొని 2 రోజుల నుంచి డిసపియరింగ్. అదే 2లో చిట్టి ఎవరైతే నిర్వహిస్తున్నాడో 2-3 నెలలు అన్ని గ్యాదర్ చేసుకునేసి ఆయన హీఈస్ అబ్స్కాండింగ్. సో ఈ రిస్క్ ఉంది. ఆ మాట అన్నప్పుడు లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సబ్జెక్ట్ టు రిస్క్. లైఫ్ ఈజ్ సీకింగ్ ఏ సర్టెనిటీ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ అన్సర్టెన్ వే. పుట్టినప్పటి నుంచి తల్లి గర్భం నుంచి మొదలుపెట్టి వీడు ఎప్పుడు వస్తాడో వాడికి తెలియదు. బట్ స్టిల్ వీ లివ్ ఇన్ హోప్. డిస్పేర్ ఉన్నా కూడా వీ లివ్ ఇన్ ద హోప్. సో ఇది చిట్ ఫండ్ అమ్మా. కానీ అంటే చాలా తక్కువ ఫార్మాలిటీస్తోని ఇమీడియట్గా డబ్బు దొరకగలిగి చిట్ ఫండ్ ఇన్ ఏ వే మంచిదే. దీంట్లో కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. 6వ నెల చిట్టు ఎవరికి ఇవ్వరు, ఓనరే అంటే మేనేజర్ వచ్చేస్తున్నారు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ ఫండ్స్ అని. ఓకే, ఇంట్రెస్ట్ ఫ్రీ ఫండ్ అనేది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అని కూడా బ్యాంకులో కొన్ని వర్గాల వారికి, ఎంప్లాయీస్కి, వీళ్ళకి ఇస్తుంటారు. లేకపోతే కొల్లేటర్ ఫ్రీ లోన్స్ అని ఇస్తుంటారు, అంటే సెక్యూరిటీ లేకుండా. దీంట్లో సెక్యూరిటీ ఉండదు. చిట్ ఫండ్స్లో దేర్ ఇస్ నో టాంజిబుల్ సెక్యూరిటీ ఎక్సెప్ట్ దట్ ఎవరిదైనా జామీన్ అడుగుతారు, మహా అయితే అంతకన్నా లేదు. అంటే బాగా నిర్వహిస్తే కట్టేవాళ్ళు కూడా డిసిప్లిన్, ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంటే చిట్ ఫండ్స్ వెదర్ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్ ఇట్స్ ఫైన్. అన్రిజిస్టర్డ్ ఉండొచ్చా లేదా అనేది అది గవర్నమెంట్కి లాకి సంబంధించినటువంటి విషయము. కానీ అన్రిజిస్టర్డ్ ఉన్నాయని ఎవరైనా బాధితులు కంప్లైంట్ చేస్తే తప్ప చట్టరీత్యా వాళ్ళ మీద యాక్షన్ ఉండకపోవచ్చు సజావుగా జరిగినంతసేపు. కానీ నాకు తెలిసి నా అనుభవంలో
చిట్ ఫండ్ వేసిన వాళ్ళు, చిట్ ఫండ్ నిర్వహించి ఎత్తుకున్న వాళ్ళు డబ్బులు కొట్టక పరారయ్యి వీళ్ళు స్థానికంగా వీళ్ళు అక్కడ లోకల్గా ఉన్నారు కాబట్టి చిట్టు నిర్వహించే వాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్ముకునేసి మెంబర్స్కి డబ్బులు కట్టిన దాఖలాలు ఐ హావ్ సీన్. సో ఇది చిట్ ఫండ్ ఇదమ్మా. దీనికే ఏ డిఫరెంట్ వర్షన్ బ్యాంకులో మనకి ఆర్డి అని ఉంది, రికరింగ్ డిపాజిట్ అంటాము. అయితే దీంట్లో ఎత్తుకోవడాలు డిస్కౌంట్లు ఏమి ఉండదు. మీరు 1 year 2 years 3 yearsకి ప్రతి నెల ఒక 100 1000 లేకపోతే వేరియబుల్ ఆర్డి కూడా ఉంది ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ బేస్ అమౌంట్. 100 రూపాయలు ఉంటే ఇంకో నెల 200 కట్టచ్చు, ఇంకో నెల 300 కట్టచ్చు. అలా ఒకటి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ యూ గెట్ ద మనీ, బట్ ముందే ఇవ్వరు. అది దీనిది అంటే సూటబుల్ ఒక షాడో వర్షన్ బ్యాంకులో ఉంది. కానీ నా పర్సనల్ ఒపీనియన్లో బ్యాంక్స్ ఆల్సో కెన్ హ్యావ్ ఏ చిట్ ఫండ్ వింగ్, కానీ యాజ్ ఆఫ్ నౌ ఆ ప్రొవిజన్ లేదు ఆర్బీఐ. సార్ ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు ఊళ్ళల్లో కూడా ఇంట్లో ఉన్న లేడీస్ కూడా చాలా మంది చిట్టీలు వేయడం అనేది జరుగుతుంది. నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు స్టార్టింగ్ తీసుకున్న వాళ్ళకి లాస్ అవుతారు, కొంతమంది ఎండింగ్ వరకు వెయిట్ చేస్తారు, నాకు ఎండింగ్ లోనే కావాలి, మధ్యలో వద్దు, స్టార్టింగ్ లో వద్దు అంటారు. కొంతమంది అవసరాల మేరకు స్టార్టింగ్ లోనే తీసుకుంటారు, వాళ్ళకి లాస్. ఎండింగ్ లో తీసుకునే వాళ్ళకి ఇట్స్ గెయిన్ అనుకోవాలి. సో మరి ఈ లాస్ అనేది స్టార్టింగ్ లో తీసుకోవడానికి లాస్ కాకుండా దాన్ని కూడా ప్రాఫిట్ గా మార్చవచ్చు అంటారా? అదేమన్నా అట్లా అవకాశాలు అది ఉన్నాయి? ఇన్బిల్ట్ ఉందమ్మా దాంట్లో. దానికి ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మనిషి జీవితంలో పైకి రావడానికి కానీ రాకపోవడానికి కానీ ఒకే ఒక విషయము కామన్ సెన్స్. మనందరికీ కామన్ సెన్స్ లేదని కాదు, హై అండ్ కామన్ సెన్సు వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఉంటుంది, లీస్ట్ కామన్ సెన్సు అందరికి ఉంటుంది. మన కామన్ సెన్స్ మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి లాస్ట్లో ఎత్తుకున్న వాళ్ళు దే ఆర్ ఫండింగ్, దే ఆర్ ఫినాన్సింగ్ ద అదర్ చిట్ హోల్డర్స్ హూ ఆర్ టేకింగ్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ మంత్స్. అంటే వాళ్ళు డిపాజిటర్స్. బ్యాంక్ పరిభాషలో చెప్పాలంటే చివరిలో ఎత్తుకునే వాళ్ళు డిపాజిటర్ ఆర్ ఏ లోన్ గివర్, ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ముందు తీసుకునేవాళ్ళు దే ఆర్ ద బారోయర్స్. మరి వీళ్ళకి లాస్ అవుతుందా అంటే లాస్ కాదు, కానీ లాస్ అనే కన్నా దెర్ ఇస్ ఏ కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్కౌంట్. ఆ డిస్కౌంట్ని ఈ డబ్బులు వీళ్ళు గెయిన్ఫుల్ బిజినెస్లో పెట్టి ఇక్కడ పడిన నష్టము ఈ డిస్కౌంట్ కన్నా ఎక్కువ సంపాదించుకునే కెపాసిటీ ఉన్నవాడే చిట్టి బిగినింగ్లో ఎత్తుకోవాలి. నెంబర్ 1. అవసరం లేనివాడు ఎత్తుకోవద్దు. నెంబర్ 1. అవసరం లేనివాడు హీ కెన్ వెయిట్. ఈ డిస్కౌంట్ అంతా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మనకి 35,000 ఎగ్జాంపుల్ మనం ఇందాక అన్నప్పుడు ఈ 35,000 కొంత పోర్షను ఓనర్ తీసుకునేసి, అంటే చాలా లిమిటెడ్ పోర్షన్, అంటే మేనేజింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం మనము, అది తప్ప మిగిలినంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది వేరే వాళ్ళకి. సో ఎంత లేట్గా చిట్టి ఎత్తుకున్న వాళ్ళకి దే ఆర్ గెట్టింగ్ ఇమ్మీడియట్ మనీ గెయిన్. ఇది అంటే చిట్ ఫండ్ కనుక వాట్ యు కాల్ పరారు కాకపోతే, పరారు ఇది లోకల్ లాంగ్వేజ్ యూస్ వెళ్ళిపోకపోతే, బిగినింగ్లో చేసుకున్న వాళ్ళకి మీకు సెక్యూరిటీ, ఇంత తక్కువ సెక్యూరిటీకి ఇంత ఇన్స్టెంట్గా డబ్బు దొరకవు ఎక్కడైనా కూడా. మార్కెట్లో బ్యాంక్ సంగతి వేరు, మార్కెట్లో దొరకవు. అల్టిమేట్గా కామన్ సెన్స్తోనే మనము డబ్బులు కనుక సరిగా వినియోగించగలిగితే, కొంత ఎథిక్స్ వాల్యూస్ పాటిస్తే, మనీ డిసిప్లిన్ పాటిస్తే చిట్ ఫండ్స్ ఆర్ నాట్ బ్యాడ్ పర్ సే అంటే సూత్రప్రాయంగా దే ఆర్ నాట్ బ్యాడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.